బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏనుగుల రాకేష్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు ప్రకటించింది బీఆర్ఎస్. సుదీర్ఘ కసరత్తు తర్వాత టికెట్ ప్రకటించారు కేసీఆర్. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉంది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా వరంగల్, అలాగే ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరును ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలించారు, ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు, ఎవరెవరి పేరు పోటీలో వినిపించాయి, ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, నిజంగా ఒక షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాస్త ఆయన పేరు వినిపించిన తర్వాత టికెట్ రాకపోవడంతో బీజేపీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయన పేరు ఖరారైన పరిస్థితి. కానీ చాలా పేర్లు వినిపించారని చెప్పుకోవాలి. ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది, ఎటువంటి అంశాలను పరిశీలించింది బీఆర్ఎస్ అధిష్టానం? ఎగ్జాక్ట్లీ ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ చాలా పేర్లు పరిశీలనలో తీసుకున్నప్పటికీ కూడా రాకేష్ రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకోవడానికి రెండు కారణాలను ఎంచుకున్నారు. యువతలో ఫాలోయింగ్ ఉండడము, తర్వాత బీజేపీలో పనిచేసి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం. ఈ రెండు అంశాలు ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేటువంటిది పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. మొదట ఆయన యువకుడిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, ఒక ఫాలోయింగ్ ఉంది. అదొకటి కాగా బీజేపీలో పనిచేసినటువంటి అనుభవంతో, బీజేపీలో ఉన్నటువంటి పరిచయాలతో ఏబీవీపీ బీజేవైఎంలో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కార్యదర్శిగా పనిచేశారు బీజేవైఎంలో. కాబట్టి ఆ పరిచయాలన్నీ కూడా తన వ్యక్తిగతంగా తనకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసి, ఖమ్మం, వరంగల్, నల్గొండలో వరంగల్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్లో ఉన్నట్లు ఓట్లను గ్రాప్ చేయడంలో రాకేష్ రెడ్డికి పరిస్థితులు అనుకూలిస్తాయనేటువంటిది పార్టీ అధిష్టానం భావించడంతో ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవడం తర్వాత ఉన్నత విద్యావంతుడు, బిట్స్ పిలానిలో ఆయన మాస్టర్స్ చేశారు. ఫేస్బుక్, సిటీ బ్యాంక్ ఇలాంటి సంస్థల్లో ఆయన కీలకంగా పనిచేశారు. సో ఉన్నత విద్యావంతుడు కాబట్టి ఆయనను పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. దానికంటే ముందుగా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆల్రెడీ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చేసి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్. ఆయనను ధీటుగా ఎదుర్కోవాలంటే అదే యువత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిని, రాకేష్ రెడ్డిని తెరపైకి తీసుకోవాలనేటువంటిది ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది కేసీఆర్. అందులో భాగంగానే రాకేష్ రెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ సీటు మనకు తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానం ఇంతకుముందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండడంతో ఆయన రాజీనామా చేసి ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. సో దాంతో ఖాళీ అయింది. అది బై ఎలక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. చాలామంది పోటీలో ఉండే అవకాశం ఉంది, ఇండిపెండెంట్ కూడా. కానీ ప్రధాన పోటీ ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య ఉంటుంది అనేటువంటిది అంచనా వస్తూ ఉన్నాయి. బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థి పేరు ఎవరిని కూడా పరిశీలనలోకి తీసుకోలేదు. కాబట్టి బీజేపీ అభ్యర్థిని కూడా పరిశీలిస్తే ధీటైనటువంటి పోటీ మూడు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. రాకేష్ రెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకోవడానికి మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి అన్ని కారణాలు దోహదం చేశాయి. సో ఇప్పటికీ ఇద్దరు పార్టీల అభ్యర్థులు, ఒకరు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏనుగుల రాకేష్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరుని ప్రకటించింది బీఆర్ఎస్. సుదీర్ఘ కసరత్తు తర్వాత టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉంది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ.